శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. దానివల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉంటే బ్రహ్మాండమైన స్థాయికి వెళతారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో ఉంటే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉంటే బ్రహ్మాండంగా వ్యాపారం డెవలప్ అయ్యి మంచి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పూర్తిగా అనుకూలత ఉంది. ఆరోగ్య లాభం చేకూరుతుంది. ఇంతకుముందు విసిగించిన అనారోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైన లాభం చేకూరుతుంది. అలాగే గృహలాభం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతోషకరమైన వార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. మనసుకు ఆనందం కలిగించే వార్తలు ఎక్కువగా వినే అవకాశం కనిపిస్తోంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు కారణం అవుతాయి. అలాగే ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఏ లోటు ఉండదు. కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉంటారు. ఆదాయానికి లోటు ఉండదు. ఎప్పుడూ డబ్బులు చేతిలో ఉంటాయి. అలాగే రావలసిన బాకీలు వసూలవుతాయి. పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా కాలంగా ఉన్న మొండి బకాయిలు వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి. అవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. మీ పిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. పిల్లలు బాగా డెవలప్ అవుతారు. దానివల్ల మీకు పేరు వస్తుంది. పిల్లలు బాగా సంపాదించడం వల్ల, ఆ సంపాదన ఇంట్లో ఇవ్వటం వల్ల మీకు కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వాహనానికి మాత్రం మరమ్మతులు అవసరం అవుతాయి. బండి కానీ కారు కానీ రిపేర్ చేయించాల్సిన అవసరం పడుతుంది. అలాగే మీ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా సులభంగా పూర్తి చేస్తారు. విఘ్నాలు అనేవి ఉండవు. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. జీవిత భాగస్వామికి మాత్రం కొద్దిగా ఆరోగ్య భంగాలు ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో మాత్రమే కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మాత్రమే డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద కన్యారాశి వాళ్ళకి గ్రహాల అనుకూల సంచారం వల్ల జూన్ నెలలో బ్రహ్మాండమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 10, 17, 19, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు 2, 7, 12, 14, 21, 23, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. కన్యారాశి వాళ్ళకి గురుబలం తగ్గింది కాబట్టి శివాలయ దర్శనం చేసుకోండి. గురువారాలు శివాలయ దర్శనం చేసుకోవటం, శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం, శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయటం చేస్తే కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.